మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గ్రేటర్ హైదరాబాద్ లో అనుకున్న స్థాయిలో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే జరగడం లేదా? ప్రజలే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా సర్వేకు సహకరించడం లేదా? రెండిల్లు ఒక కారు ఉన్న యజమానులు ఆధార్ కార్డు ఇవ్వడానికి ఆలోచిస్తున్నారా? ఒక్కో ఎన్యుమరేటర్ 50 ఇళ్లను కూడా సర్వే చేయటం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ ఎందుకంత లేటు? ఏమిటా కారణాలు? హైదరాబాద్ మహానగరంలో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నత్తనడకన సాగుతోంది. గ్రేటర్ సిటీలో సర్వే వేగవంతం చేయాలని అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గ్రేటర్లో మొత్తం 26 లక్షల ఇళ్లు ఉన్నట్లు గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంటింటి సర్వేల వివరాలు సేకరించేందుకు ఒక హైదరాబాద్ నగరంలోనే 19,000 మంది ఎన్యూమరేటర్లను నియమించింది. ఒక్కో ఎన్యూమరేటర్ కు 150 ఇళ్లను కేటాయించింది సర్కార్. ఈ నెల 6వ తేదీన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ప్రారంభమైంది. 6 నుంచి 9వ తేదీ వరకు స్టిక్కరింగ్ కార్యక్రమం జరిగింది. అయితే సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ఫార్మేట్ మారడంతో గ్రేటర్ నగరంలో స్టిక్కరింగ్ కార్యక్రమం మరింత ఆలస్యమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో మొదటి 2 రోజుల్లోనే స్టిక్కరింగ్ కార్యక్రమం పూర్తి కాక గ్రేటర్ నగరంలో మాత్రం దాదాపు ఈ నెల 12 వరకు జరిగినట్టు సమాచారం. ప్రభుత్వం సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే కోసం ఏర్పాటు చేస్తున్న ఫార్మేట్ ఫామ్లోని ప్రశ్నలపై పలు సందేహాలు ప్రజల నుంచి తలెత్తుతున్నాయి. వ్యక్తిగత వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సేకరిస్తుంది అన్నటువంటి ప్రశ్న వచ్చింది. అలాగే ప్రైవేటు వ్యక్తుల ద్వారా సర్వే చేయించడం పైన ప్రజల నుంచి ఆశించిన మేరకు స్పందన రాలేదు. దానికి తోడు ఉన్నతాధికారుల ఆదేశాలను ఫీల్డ్ లెవెల్లో పనిచేసే అధికారులు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. దీంతో హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్స్ ను కూడా నియమించింది ప్రభుత్వం. అలాగే జోన్ల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి సర్వేను పర్యవేక్షించాలని, ఈ నెలాఖరుకల్లా సర్వే పూర్తి చేయాలని ఆదేశించింది. చేసిన సర్వేలు ప్రతి ఫామ్ ని ఆల్రెడీ కంప్యూటర్లో క్రోడీకరించడం జరుగుతుంది. ఇదంతా కూడా అనుకున్న పద్ధతి ప్రకారమే ఈ నెల చివరలోపు అంటే 30th లోపే ఈ ఎంటైర్ కార్యక్రమం పూర్తి కాబోతుంది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో సర్వే జరుగుతున్నప్పటికీ ప్రజల నుంచి ఆశించినంత మేర సహకారం అందటం లేదని ఎన్యూమరేటర్లు చెప్తున్నారు. ప్రభుత్వం వ్యక్తిగత వివరాలు అడగడం ఒక ప్రశ్న అయితే, పూర్తి స్థాయి వివరాలు చెబితే ప్రస్తుతం పొందుతున్న ప్రభుత్వ పథకాల లబ్ధి ఉండదన్న చర్చ కూడా సోషల్ మీడియాలో జరగడం మరొక అపోహకు కారణమని అధికారులు అంటున్నారు. దీనికి తోడు ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం లేకపోవడం, ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వివరాలు ఇవ్వకపోవడంతో ప్రజల్లో మరింత అనుమానాలు రేకెత్తుతున్నాయి. గ్రేటర్ మహానగరంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాత్రమే సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నట్లు వివరాల నమోదు ద్వారా తెలుస్తోంది. అయితే గ్రేటర్ సిటీలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నట్లు, వారి వివరాలు వెల్లడించినట్లు వాళ్ల నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీనికి తోడు సినీ నటులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్లు సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో పాల్గొన్నట్లు ఎక్కడా ప్రకటనలు రావడం లేదు. దీంతో ప్రజలు సర్వేలో వివరాలు ఇచ్చేందుకు జంకుతున్నారు. ఎవరూ ఇవ్వని వివరాలు, వ్యక్తిగత అంశాలను తామెందుకు బయటకు చెప్పాలన్న ఆలోచనలో వారు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 6న మొదలైన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని గడువు పెట్టింది ప్రభుత్వం. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటి వరకు 9,60,000 ఇళ్లకు అంటే 38% మాత్రమే సర్వే జరిగింది. మిగతా రోజుల్లో ఒక సర్వే పూర్తి చేయాలని అధికారులపై ఒత్తిడి ఉంది. మరి ప్రభుత్వం విధించిన గడువులో గ్రేటర్ నగరమంతా సర్వే పూర్తవుతుందా లేదా అనేది వేచి చూడాలి.